శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తనిఖీలు చేశామన్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. దాదాపు 40 టీములుగా విడిపోయి 348 మంది పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నాకాబందీ నిర్వహించారు. జగద్గిరిగుట్టలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుండటంతో వారి వివరాలను సేకరించామన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘాను పటిష్టం చేశామన్నారు డీసీపీ సురేష్ కుమార్. పొల్యూషన్ లిమిట్స్ లో రింగ్ బస్తీ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఎక్కువగా అవుట్ సైడర్స్ అంటే హైదరాబాద్కి చెందిన వాళ్ళు, అది ఈ స్టేట్ కావచ్చు, లేదంటే ఈ స్టేట్లో ఉన్న వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అదర్ స్టేట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ యూపీ, బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంది. ఇక్కడ కొద్దిగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అపరిచితులు ఎక్కువగా తిరుగుతున్నారు. ఒకవేళ అదర్ స్టేట్స్లో వెపన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటిది ఏమైనా ఉందేమో అనే ముందస్తు సమాచారం మేరకు ఈరోజు మేము ఒక కార్డన్ అండ్ సెర్చ్, నాకాబందీ అండ్ అదర్ స్టేట్ పర్సన్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక 3,000 నుంచి 3,500 కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. దాదాపుగా ఒక 15,000 జనాభా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా డీటెయిల్గా చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ ఏజెస్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని వాటిని ఎన్యూమరేట్ చేసుకొని వాటిని అనలైజ్ చేసి ఎవరైనా అవుట్ సైడర్స్ ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ వివరాలు తీసుకునేదానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం.